హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని, మనస్ఫూర్తిగా మీరు అనుకున్నది జరగాలని నేను ఆ డివైన్‌నైతే కోరుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఉండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు కావాలనుకున్న వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు? ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు? ఆ దూరం పెట్టడానికి గల కారణాలేంటి? ఆ కారణం అనేది మీకు తెలిసుండొచ్చు, తెలియకపోయుండొచ్చు. సో, అదేంటనేది ఈరోజు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలనేది తెలియజేసుకుంటున్నానండి. తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి మీరు ఈ రీడింగ్‌కి కనెక్ట్ చేసుకున్నారంటే మీ ఎనర్జీస్ అనేది మీకు కరెక్ట్‌గా ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మీరు సహాయం చేసినట్లు కూడా ఉంటుంది. ఈ రీడింగ్ అనేది మరికొంతమందికి రీచ్ అనేది అవుతుందండి. ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది కనపడుతుంది. తప్పకుండా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు చేసుకోండి. వాళ్ళతో మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అది గుర్తుకు చేసుకోండి. వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనేది కూడా గుర్తుకు చేసుకోండి. మీకు వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ పెడుతున్నారో మీకు తెలియట్లేదు, అదైతే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ వీళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, కారణం ఏంటి, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ ముందుకు వచ్చినా మీకు అనేది రిజనేట్ అవుతుంది. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేయడం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు వీళ్ళు? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, కింగ్ ఆఫ్ పెంటికల్. ఇది ఫస్ట్ లోనే షఫల్ చేసేటప్పుడు కింద పడింది అన్నమాట. సో అదే వచ్చింది. వీళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే, కొంతమంది కావాలనే మిమ్మల్ని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు మనీ మీద ఫోకస్ పెట్టారు ఎక్కువ. ఎక్కువ సంపాదించాలి, సంపాదన మీద అనేది మనసు పెట్టారు. సో ఎంతసేపు వర్క్ వర్క్ అంటూ వర్క్ బిజీలో కొంతమంది అయితే ఉంటున్నారు. మిమ్మల్ని బాధ పెడుతున్నారు. మిమ్మల్ని దూరం చేయడానికి కారణము
వర్క్ బిజీలో ఉంటున్నారు. కొంతమంది థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరుగుతుంది. డెవిల్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళని ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసుండాలి మీ పర్సన్‌ని. వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ చేశారు. సో, ఎంతసేపు వాళ్ళే కావాలి. మీ మీ ముందు ఉన్నా కానీ ఎంతసేపు వాళ్ళ చుట్టూనే తిరగడం అయితే జరుగుతుంది. ఎంతమందిలో ఉన్నా వాళ్ళు కావాలంటూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది వీళ్ళు. కొంతమంది ఫ్యామిలీ పరంగా కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ ఉన్నాయి. థర్డ్ పార్టీ అంటే అన్ని రకాలు వస్తాయండి. ఒక థర్డ్ పర్సన్ అనే కాదు. వర్క్ వస్తుంది. అలాగే మనం చేస్తున్న వర్క్ దగ్గర, టీమ్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అవ్వచ్చు. లేదా ఫ్యామిలీస్ అవ్వచ్చు. పేరెంట్స్ ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఉండొచ్చు. కొలీగ్స్ ఉండొచ్చు. ఏదైనా గానీ థర్డ్ పార్టీ కిందకే వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూద్దాము. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 4 నెంబర్, 8 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. నెంబర్ 11, 7 నెంబర్, 15 నెంబర్, 18 నెంబర్, 9 నెంబర్, 20 నెంబర్, 10 నెంబర్, 9 నెంబర్, ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ మొదటి అక్షరం అన్నమాట. జే లెటర్, ఎఫ్ లెటర్, టీ లెటర్, కే లెటర్, పి లెటర్, డి లెటర్, ఎస్ లెటర్, ఎస్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నారు నాకు. ఇక మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు అనంటే, మీ పట్ల ఎందుకో మీకు వాళ్ళకు కొంచెము అడ్జస్ట్‌మెంట్ అనేది లేదు. ఎందుకంటే మీకు తగ్గట్టు, మీ ఫ్యామిలీకి తగ్గట్టు వాళ్ళు లేరన్నమాట. అంటే మీ స్టేటస్ వేరు, వాళ్ళ స్టేటస్ వేరు. సో, ఆల్రెడీ వేరే వాళ్ళను కూడా వాళ్ళు ప్రేమించడం జరిగింది. అందులోంచి బయటపడలేకుండా ఉన్నారు. ప్లస్ మీకు కమిట్మెంట్ ఇచ్చారు. ఇవ్వడమేమో. మీకు కమిట్మెంట్ ఇచ్చినా కానీ, ఎంతసేపు మీ ఫోర్స్ ఉండాలే తప్ప, వాళ్ళు మీకు న్యాయం చేయలేను అనే విధంగానే ఉంటారన్నమాట వాళ్ళు. ఎందుకు అనంటే, వాళ్ళ మనసులో ఎక్కడో తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ వాళ్ళకుంది. అందుకనే ఈ మనిషి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి నేను న్యాయం చేయలేను. ఇది నాకు సెట్ అవ్వదు అనేది వాళ్ళ మనసులో ఉంటుందన్నమాట. అలాగే దీనితో పాటు ఫాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఎవరైతే మీ పర్సన్స్ ఉన్నారో కొంతమంది మీ పర్సన్ కంటే పెద్దవాళ్ళకి, వాళ్ళకి లొంగిపోయారన్నమాట వీళ్ళు. వీళ్ళు హ్మ్. చెప్పాలంటే వాళ్ళనుకున్న విధంగా వీళ్ళని టేమ్ చేయగలరు వాళ్ళు. సింగిల్ లేడీ గూడా కనిపిస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి అడిక్ట్ అయ్యి, వాళ్ళు చెప్పినట్లు వింటూ వాళ్ళకి అన్ని విధాలుగా వీళ్ళు ఆహ్, వాళ్ళకి తగ్గట్టు వీళ్ళుండడము. వాళ్ళకెక్కువ సపోర్ట్ ఇవ్వడము. మీ మాట చెప్తేనే మీరంటేనే కోపం రావడము. మిమ్మల్ని దూరం పెట్టడము. ఇలా అయితే జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మీరేమో ఒక రియాలిటీ. అక్కడేమో ఒక మనసులో ఒకటుంటుంది. పైకి చెప్పే విధానం ఒకటుంటుంది. పై మెరుగులకి మోసపోవడం అంటారు చూడండి. అలా మీ పర్సన్ అయితే మోసపోతూ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. కానీ
మీకు అర్థం కావట్లేదు. వీళ్ళెందుకు దూరం పెడుతున్నారు అనేది గూడా ఆ వ్యక్తి మీకు తెలిసినా కానీ కొంతమందికి వీళ్ళు అలా అయ్యుంటారా అనేది గూడా మీరు నమ్మలేరన్నమాట ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి వల్ల మీ పర్సన్ దూరం అవుతున్నారు అనేది మీరు గ్రహించలేరు. సో, అలా చేయగలరు వాళ్ళు. అలా సమర్థత అనేది ఉంటుంది వాళ్ళల్లో. హ్మ్. వాళ్ళకు ఒక పవర్ అనేది చెప్పాలంటే వాళ్ళకు ఆహ్, దైవిక గుణాలంటారు చూడండి. అలా ఇంట్యూటివ్ పవర్ గూడా ఎక్కువుంటుంది వాళ్ళకి. విపరీతమైన తెలివితేటలుంటాయి వాళ్ళకి. సో, ఆ తెలివితేటలతో వీళ్ళని ఎలాగైనా బురిడీ కొట్టించేయగలరు మీ పర్సన్‌ని. సో, అందులో ఇరుక్కొని వీళ్ళు బయటపడలేకుండా ఉన్నారు. అలా కొంతమందైతే ఉన్నారు. ఇలా ఉంటూ మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేస్తున్నారు. ఇగ్నోర్ చేస్తున్నారు. మీ ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఒక వస్తువులు కావచ్చు, లేదా ఏదైనా వస్తు రూపంలో అయినా, ధన రూపంలో అయినా, అంటే డబ్బు రూపంలో అయినా, ఏదైనా సహాయం అనేది మీకు తెలియకుండానే అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి కొంతమందికి. వెళ్తున్నాయి. మీకు తెలియట్లేదు. కానీ వెళ్తున్నాయి. కానీ మీకేదో బురిడి కొట్టిస్తున్నారు. మీరది నమ్మేస్తున్నారు. మీకేదో మాయమాటలు చెప్పి మీకు చెప్తున్నారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. కనీసము ఒక చోట ఉంటున్నా కానీ, మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదు. కోపాలు, ఆవేశాలు హ్మ్. ఇలా కూడా కొంతమందున్నారు. ఎందుకిలా మాట్లాడుతున్నారో మీకైతే తెలియట్లేదు. మీరేమో మీకర్థం కాదు. ఎందుకిలా ఉంటున్నారు అనేదే ఆలోచిస్తున్నారు గానీ, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు ఆహ్, ఆహ్, ఈ ఈ వ్యక్తి లొంగారు అనేది మీరు అర్థం చేసుకోలేకున్నారు. అలా కొంతమంది ఇగ్నోర్ పెడుతున్నారు. కొంతమంది వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు, అదర్ ఆప్షన్స్. అంటే మిమ్మల్ని చేసుకోవాలా? వాళ్ళని చేసుకోవాలా? అనేదైతే కొంతమందిలో ఉంది. కొంతమంది ఇలా ఆలోచిస్తూ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. కాలయాపన చేస్తున్నారు. చెప్పాలంటే టైం వేస్ట్ చేస్తున్నారు. మీకు సమాధానం చెప్పట్లేదు. మీరేమో ఒక ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళకి. ఆ ఆఫర్ గూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ వ్యక్తి ఏంటి అంటే, ఈ వ్యక్తి కూడా ఆహ్, తను అనుకున్న విధంగా అనుకున్నది వాళ్ళకి జరగలేదన్నమాట. సో, నమ్మి గూడా ఒకరికి నమ్మి కూడా మోసపోయారు. సో, అది గూడా మనసులో ఉంది వీళ్ళకి. ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు. కొంతమంది ఏంటి అననంటే, కొంతమంది కావాలనే దూరం పెడుతున్నారు వీళ్ళు. కావాలనే దూరం పెడుతున్నారు. ఎందుకు అననంటే వాళ్ళ చుట్టూ ఒక కంచెలాగా ఒక ఫ్యామిలీ ఉండొచ్చు. లేదా అదర్ ఇంకెవరైనా ఉండొచ్చు. ఫ్యామిలీ గురించి మిమ్మల్ని దూరం పెడుతూ ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. వాళ్ళు ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణము, మీ నుంచి దూరం అవ్వడానికి కారణము వాళ్ళొక బౌండరీ యేసుకొనైతే ఆహ్, మీ నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కానీ అది ఏంటి అననంటే మనస్ఫూర్తిగా అయితే వాళ్ళు మీ నుంచి వెళ్ళట్లేదు. వాళ్ళకు ప్రేముంది. కాకపోతే పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్‌లోకి మిమ్మల్ని రానివ్వట్లేదు. దూరం పెడుతున్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ చూస్తూ మనము ఇంకా ఏంటి అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ ఎందుకు దూరం పెడుతున్నారు? ద 4 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. 4 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. 4 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు వీళ్ళ పట్ల? ఎందుకు వాళ్ళు రెస్ట్ పొజిషన్‌లో ఉంటున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? ఎందుకు వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్‌ని వాళ్ళెందుకు దూరం పెడుతున్నారు? దూరం పెట్టడానికి గల కారణాలేంటి? 4 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్.
4 ఆఫ్ కప్స్. చెప్పాను కదా స్టార్టింగ్ లోనే వీళ్ళెందుకు దూరం పెడుతున్నారు అని అంటే, వీళ్ళకెవరో వీళ్ళకి ఒక ఫెయిల్యూర్ అనేది ఉంది. వీళ్ళు చాలా ఇష్టపడ్డారు. ఆహ్, చాలా వాళ్ళని ప్రేమించడం అయితే చాలా వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ అనేది పెట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళకి వాళ్ళకి సెట్ అవ్వక వాళ్ళ ఫ్యామిలీ అయినా ఆ పర్సన్‌ని దూరం చేసుండొచ్చు వీళ్ళకి. సో, వాళ్ళకి మ్యారేజ్ గూడా అయిపోయింది. మ్యారేజ్ అయినా కానీ తర్వాత మీకు కమిట్మెంట్ అనేది ఇచ్చారు. కమిట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళ మనసు మీ పట్ల ఉండట్లేదు. ఎంతసేపు పాస్ట్ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. మీరిస్తున్న ఆఫర్ తీసుకోవట్లేదు. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారు. ప్రేమైతే ఉంది. కానీ ఎటూ తేల్చుకోలేక ఒక రెస్ట్ పొజిషన్‌లో ఉంటున్నారు. కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తున్నారు. సో, ఈ వ్యక్తి అయితే అలా ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ స్ట్రెంత్ క్లారిఫికేషన్. స్ట్రెంత్ క్లారిఫికేషన్. మీరు మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. నేనిక్కడ క్లారిఫికేషన్ తీస్తూ చెప్తున్నాను. ఎవరికి ఏది రెజొనేట్ అయితే ఆ పాయింట్స్ అయితే తీసుకోండి. స్ట్రెంత్ క్లారిఫికేషన్. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే ఇప్పుడు అవతల వాళ్లకు కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు ఆడుతున్నారు అని అంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో వీళ్ళు కీలుబొమ్మ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళ టైం ఏంటి అంటే బ్యాడ్ కర్మ అనేది ఉంది. అది నడుస్తూ ఉంది. దానివల్ల ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అక్కడ ప్రేమిస్తున్నారు. అక్కడ ఇష్టం ఉంది కాబట్టి, అక్కడ ఏది చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళకంత కమిట్మెంట్ అనేది ఇచ్చారు కాబట్టి, అన్ని విధాలుగా. సో, అక్కడి నుంచి వీళ్ళు బయట పడలేకపోతున్నారు. అందుకనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. ఆలోచిస్తున్నారు. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా ఉన్నారు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అందరూ ఉన్నారన్నమాట. మీకు ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. ఇక్కడ నాకు విడోస్ కూడా కనిపిస్తున్నారన్నమాట. కొంతమంది సింగిల్ లేడీకి విడోస్ అంటే మళ్ళా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఒక సింగిల్ లేడీకి కూడా మీ పర్సన్ అడిక్ట్ అయినట్లు అనిపిస్తుంది. వాళ్ళు వయసులో కూడా వీళ్ళకంటే పెద్దవాళ్ళు అన్నట్లు కనిపిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ 2 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. నాకు ఇక్కడ రీడింగ్స్ లో ఏమొస్తే అదే చెప్పాలి నేను. ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా, చెప్పకుండా దాచినంత మాత్రాన అది కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ యూనివర్స్ 2 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. వీళ్ళు ఏంటి అని అంటే వర్క్ బిజీలో కొంతమంది ఉన్నారు. వర్క్ మీద ఫోకస్ పెట్టారు. న్యూ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక సైడు ఫ్యామిలీ చూసిన సంబంధమా లేకపోతే మీరా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేదా కొత్తగా వచ్చే వాళ్ళని చూస్ చేసుకోవాలా అనే ఆలోచనలో వీళ్ళు 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నట్లుంది. సో కొంతమంది ఇలా ఉన్నారన్నమాట. కొత్తగా అవకాశాలు వస్తే కూడా వాళ్ళ సైడ్ మొగ్గు చూపేట లాగా ఉన్నారు. అంటే వాళ్ళ సైడ్ వెళ్ళేలాగా కనిపిస్తున్నారన్నమాట. సో అందుకని ఇటు తేల్చి చెప్పకుండా అటు తేల్చి చెప్పకుండా ఉంటున్నారన్నమాట. ఏది తేల్చి చెప్పట్లేదు. సో కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వట్లేకపోతున్నారు. ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అని అంటే మీకు తగ్గట్టు వీళ్ళు ఉండలేరు. సరే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు సెట్ చేసుకుందామా, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకు ఎన్నో పరిస్థితులు చుట్టూ ఎన్నో ఉన్నాయి. కొన్ని స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. మనీ లావాదేవీలు అంటే మనీ పరంగా కూడా కొంచెము స్ట్రగుల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెము భయపడుతున్నారు. ఆ స్ట్రెంత్ అనేది వాళ్ళకు చాలట్లేదన్నమాట. అందుకనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ప్లీజ్ యువర్ స్క్రీన్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్.
క్వీన్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు వీళ్ళని? క్వీన్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? చూస్తున్న వ్యూవర్స్ అని ఎందుకు దూరం పెడుతున్నారు? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? వీళ్ళకి మీ దగ్గరికి రావాలని అయితే ఉంది. మీరంటే ఇష్టం, ప్రేమ, లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలనుకుంటున్నారు. అంటే మీ రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనేదైతే ఉంది. కానీ ఆలోచిస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. చూద్దాం, ఇది కరెక్టేనా, ఇది కరెక్ట్ టైమేనా చూద్దామంటూ కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. పైగా వీళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే, చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు. ఎందుకు అని అంటే, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అదర్ ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ వల్ల వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ సైడు చుట్టూ ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి కూడా భయపడుతున్నారు. ప్లీజ్ యూనివర్స్, జస్టిస్ క్లారిఫికేషన్, ఎందుకు వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు, దూరం పెడుతున్నారు? జస్టిస్ క్లారిఫికేషన్, జస్టిస్ క్లారిఫికేషన్. ద డెవిల్, వీళ్ళకి ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ కి వాళ్ళు ఫిజికల్ గా కూడా కనెక్ట్ అయ్యారు. సో ఇటు మీకు కమిట్మెంట్ ఇవ్వలేక వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళని దూరం చేసుకోలేక రెండు విధాలుగా సతమతం అవుతున్నారు. చెప్పాలంటే వాళ్ళకి బందీ అయ్యారు. సో ఈక్వల్ గా న్యాయం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్ ఉందన్నమాట. సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. వాళ్ళని చూస్ చేసుకోవాలా, లేక వాళ్ళను వదులుకోవాలా, లేకపోతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలా, మీకు ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలా అనేదైతే ఉంది. ఒక సైడ్ మోసం చేస్తున్నాను మిమ్మల్ని అని ఆలోచన ఉంది, మోసపోతున్నాను అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుంది. రెండు విధాలుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఏది తేల్చి చెప్పట్లేదు ఈ వ్యక్తి. ప్లీజ్ యూనివర్స్, ద ఫుల్ క్లారిఫికేషన్, ఎందుకు ద ఫుల్ క్లారిఫికేషన్, ఎందుకు దూరం పెడుతున్నారు? వీళ్ళు మీరంటే ఇష్టం, మీ ముందుకు రావాలి అనుకుంటారు, ఆలోచిస్తారు. ఎంతమంది ఉన్నా ఎన్నున్నా కానీ ఎలాగైనా ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటారు, కానీ యాక్షన్ అయితే తీసుకోరు, ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి మీరే కావాలని అయితే ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫేస్ చేసి మీ ముందుకు రావాలని అయితే ఉంది, కానీ భారం అనిపిస్తుంది వాళ్ళకి. ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటే భారం అనిపిస్తుంది. సో ఇంకా ఆలోచిస్తున్నారు, ఇది ఎలా ఉంటే బాగుంటుంది, ఎవరైనా పెద్దలతోటి అంటే ఎవరినైనా గైడెన్స్ తీసుకొని మీ దగ్గరికి రావాలా, నాకు ఇందులో ఇబ్బంది అనిపిస్తూ ఉంది, అంటే నేను ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నాను అనేదైతే మీ పర్సన్ లో ఉంది. సో అందుకని ఇలా వీళ్ళు దూరం పెడుతున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ప్లీజ్ ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు వీళ్ళు? ఇస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్, టెన్ ఆఫ్ సోర్స్, చెప్పాను కదా, మిస్సింగ్, పాస్ట్ పర్సన్ మిస్సింగ్ ఉందన్నమాట. లేదా మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు అయిండొచ్చు, ఆ గొడవల వల్ల కూడా మీ మధ్య దూరం అయింది. ఆ దూరం అనేది తలుచుకుంటూ కూడా, మీ మధ్య జరిగినవి తలుచుకుంటూ కూడా
ఎమోషనల్ గా బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు. ఒక 10 కత్తులు దించితే పెయిన్ ఎలా ఉంటుందో బాడీకి అలా బాధపడుతున్నారన్నమాట. తనకు తాను మోసం జేసుకుంటున్నారు. తను అంటే మిమ్మల్ని మోసం జేస్తున్నారు. నాకు న్యాయం జరగలేదు అని గిల్టీగా ఫీల్ అవుతున్నారు. జరిగిన దాన్నే తలుచుకుంటున్నారు. మీరిస్తున్న ఆఫర్ తీసుకోకుండా ఏదైతే మీ మధ్య ఏదైనా సిట్యుయేషన్స్ జరిగుంటే దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారన్నమాట వీళ్ళు. రీసేంబర్స్. ఎయిట్ ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్. ఎందుకు మూవ్ ఆన్? మూవ్ ఆన్ ఎందుకు వస్తుంది? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు దూరం అవుతున్నారు? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? వీళ్ళ ప్రేమను ఎందుకు స్వీకరించట్లేదు? ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు? ఎయిట్ ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్. క్వీన్ ఆఫ్ కప్స్. ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు అని అంటే మీదొక ట్రూ లవ్ అన్నమాట. మీ ట్రూ లవ్‌కి వాళ్ళు చెప్పాలంటే వాళ్ళదంత ట్రూ కాదు. వాళ్ళకి ఇంకా రిలేషన్స్ ఉన్నాయి. సో, దానివల్ల మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. మీదేమో రియాలిటీ. అక్కడ అంత రియాలిటీ లేదు. మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది. సో, ఏమి చేయలేక మౌనంగా తిరిగి వెళ్తున్నారన్నమాట. ఒక సైడ్ మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనే ఫీలింగ్ వాళ్ళని బాగా ఆహ్, మనసుకు గాయం చేస్తుంది చెప్పాలంటే. ఆ గాయంతోటే మీరు ఒక నిజాయితీ వ్యక్తులు. కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటారు. కానీ మీకు తెలివి గూడా బాగుంటుంది. కానీ ఆ తెలివి ఉంది అని వాళ్ళు గ్రహించలేరన్నమాట. మీరు ఇట్టే మనుషుల్ని గూడా పసిగట్టేయగలరు. సో, ఏదో మీకు కొంతమంది ఒంటరిగా లీడ్ చేస్తున్నారన్నమాట. సో, ఆ ఒంటరితనం అనేది భరించలేక మీరు వాళ్ళకి అడిక్ట్ అయ్యారు. కానీ ఆల్రెడీ వాళ్ళకి ముందే ఆహ్, వేరే వాళ్ళ కనెక్టింగ్ అనేది ఉన్నాయి వాళ్ళకి రిలేషన్స్. సో, అటు తేల్చుకోలేక, ఇటు తేల్చుకోలేకుండా మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇటు చూస్తే మీదేమో పిచ్చి ప్రేమ. మీరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళే కావాలి అనైతే మీరు వాళ్ళ పట్ల చాలా సాక్రిఫైస్ అయితే చేశారు. మీ ప్రేమను తట్టుకునేంత శక్తి గూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే మీరొక నిజాయితీ అయిన ప్రేమ. అందుకని వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇది డివైన్‌కే వదిలేసారన్నమాట. డివైనే ఏదో ఒకటి చెయ్యాలి అనేదైతే మీ పర్సన్ డివైన్‌కి వదిలేసారు. కొంతమంది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. ఎటు తేల్చుకోలేకుండా ఎలాగైనా డివైన్ కలుపుతుందిలే అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. ఇలా అయితే ఉంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇలా మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఇగ్నోర్ చేయడానికి కారణాలైతే ఇవి అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఓకేనా? అలాగే 9 నంబర్ అనేది నాకెక్కువ కనిపిస్తుంది. 99 అని క్లెయిమ్ చేసుకోండి. 9 నంబర్ అనేది ఒక స్పిరిచువల్ నంబరు, దైవిక నంబర్ అన్నమాట. ఏదైనా 9 అనేది ఒక పాజిటివ్ 9 నంబర్ 999 అయితే క్లెయిమ్ చేసుకోండి. మీకెంత వరకు రెజొనేట్ అయిందనేది గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ రీడింగ్ ఇలా అయితే ఉంది. కానీ మీరు గూడా మీ చుట్టూ ఏం జరుగుతున్నది అనేది గ్రహించండి. మీ చుట్టూ ఎవరున్నారు అనేదైతే గ్రహించండి. కొంతమందికైతే ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో గూడా తెలియట్లేదన్నమాట. అంత పిచ్చిలో గూడా ఉంటున్నారు. కానీ వీళ్ళు కొంతమందికి అడిక్ట్ అయ్యారు కాబట్టే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అది మీరు గ్రహించలేకుండా ఉన్నారు. అది తెలుసుకోండి. ఎవరనేది తెలుసుకోండి. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. నేను మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ మెసేజ్ చేయండి. రిప్లై ఇస్తాను.
లేదు కొంతమందికి వాట్సాప్ లేదు మాకు అనేవాళ్ళు కాల్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.